మీడియా మిత్రులందరూ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఏదైతే మీనాక్షి నటరాజన్ గారి పైన అప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే కావాలని ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా గాంధీ మార్గానికి వ్యతిరేకులో ఈరోజు గాంధీ విధానాల్ని అనుసరించే మీనాక్షి నటరాజన్ గారిని కూడా నామినేషన్ అంటే అర్థం పర్థం లేకుండా ఒకవైపు మహిళల్ని గౌరవిస్తాము, బేటీ పడావో మహిళల్ని గౌరవించాలని మాట్లాడి సనాతన ధర్మము, హిందూ ధర్మము, హిందుత్వం అని మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఈరోజు సిగ్గుశరం లేకుండా నరేంద్ర మోడీ గారు నీచానికి దిగజారి ఒక రాజ్యసభ సీటు కోసము ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే సిస్టమేటిక్ ప్రకారంగా ఆమె పైన ఎటువంటి కేసులు దాఖలు కానప్పటికీ కూడా, సెక్షన్స్ నమోదు కానప్పటికీ కూడా, కాగ్నిజెన్స్ ఇంకా ఫైల్ కానప్పటికీ, అది ఒక డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ కూడా కావాలని చెప్పి ఆ కేసుని సాకుగా చూపించి ఈరోజు ఎన్నికలకి వెళ్లకుండా, ఎన్నికల్లో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ 3 రాజ్యసభ సీట్లు గెలవనీకి అప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు గెలవనీకి కుట్ర పూనుకున్నట్టు చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నిజంగా మీరు బాధ్యతతోటి మీరు పనిచేసేది ఉంటే ఎందుకు మీరు ఎలక్షన్స్కి వెళ్ళలేకపోయినరు? ఎందుకు ఎలక్షన్స్లో పాల్గొనడానికి మీరు భయపడ్డారు? మీకు సరైన ఎమ్మెల్యేలు లేరని తెలిసి కూడా కావాలని చెప్పి ఈ రకంగా తన నామినేషన్ని రిజెక్ట్ చేయొచ్చని ముందుగానే మీరు ఆలోచించి 3 నామినేషన్స్ను మధ్యప్రదేశ్లో మీరు దాఖలు చేసిర్రు. నిజంగా మీకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది, ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందంటే తనని ఎలక్షన్స్లో పాల్గొనిచ్చే అవకాశం కల్పించేది ఉండే. ఈరోజు ఆరో గారు కూడా ప్రొసీజర్ ప్రకారంగా నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఇదొక ప్రైవేట్ కంప్లైంట్. 2022లో ఈ యొక్క కేసు నమోదైతే 2025లో మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వచ్చారు. వారికి కేసుతో ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా దీన్ని సాకుగా చూపించి, దీని యొక్క బూచిగా చూపించి ఈరోజు వారి యొక్క నామినేషన్ని ఏదైతే రిజెక్ట్ చేయడం జరిగింది, రిజెక్ట్ చేసి న్యాయస్థానంలో ఈరోజు కేసు ఉందని తెలిసినప్పటికీ కూడా నిన్న ఆరో గారు ఎలక్షన్ కమిషన్ దీనిపైన స్పందించకుండా ఇమీడియట్గా దానికి సంబంధించి నిన్న రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. తప్పనిసరిగా న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ దీనిపైన పోరాటం చేస్తుంది. మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, తప్పనిసరిగా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి ఆధ్వర్యంలో ఈ అప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే వ్యవహరించే భారతీయ జనతా పార్టీ పైన మా పోరాటం ఆగదు. తప్పనిసరిగా మీనాక్షి నటరాజన్ గారి వెంట భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వారు వెంట నిల్చున్నారు. కాంగ్రెస్ పార్టీ సైనికులం, వారికి న్యాయం జరిగే వారికి పోరాటం చేస్తామని చెప్పి వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే మొదటగా అదొక కేసే కాదు, జనరల్గా నేను కూడా ఎమ్మెల్సీ అఫిడవిట్ నింపడం జరిగింది. అఫిడవిట్లో నింపినప్పుడు ఏదన్నా అఫెన్సెస్ సెక్షన్స్ మన పైన ఉంటే అవి మటుకే మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ కూడా ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ యొక్క దోస్తీ ఇక్కడ బయటపడ్డది. బీఆర్ఎస్ నాయకులు కావాలని చెప్పి ఈ డీటెయిల్స్ని బయటికి తీసుకొని వచ్చి బీజేపీ నాయకులకు ఇక్కడున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి డీటెయిల్స్ని అప్పచెప్పి వాళ్ళు ఇద్దరు కలిసి ఈరోజు ఈ కుట్రకి ఏదైతే తెరలేపినరో, ఎక్కడ వాళ్ళ విషయాలు బయటకు వస్తాయని చెప్పని, వాళ్ళ గూడు పుట్టాన్ని బయటపడుతుందని చెప్పని, దీంట్లో ఎటువంటి సంబంధం లేని ఈ కాన్స్పిరసీలో ఆ లేడీ తోటి మా ముఖ్యమంత్రి గారిపైనో మా నాయకులపైన ఆరోపణలు నెట్టేస్తే ఇది మొత్తం కూడా ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేయవచ్చు, ఈ ఇష్యూని డైవర్ట్ చేయవచ్చు అని చెప్పి కావాలని కుట్రపూరితమైన ఒక విషయాన్ని ఈరోజు ఈ 2 పార్టీలు దోస్తీ కలిసి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కుట్రని మీరు అంటున్నారు. మీ పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే దీని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏమైనా వేయబోతుంది? ఇదొక రాజ్యసభ నామినేషన్ సంబంధించి వారిపైన ఉన్న కేసెస్ ఏమైనా సెక్షన్స్ ఉంటే అవి మెన్షన్ చేయడం జరుగుతుంది. అది రూల్ పొజిషన్ ప్రకారంగా సెక్షన్స్ నమోదు కానప్పుడు అదొక ప్రైవేట్ కంప్లైంట్, ఇంకా సమన్స్ సర్వే, ఆ అఫెన్సే ఇంకా వారిపైన కేవలం ఆరోపణలు మట్టుకే, అది ఎటువంటి దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాలేదు, దానిపైన సెక్షన్స్ కాలేదు. సో కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కానప్పుడు ఇంకోటి దానికి సంబంధించిన శిక్ష కూడా 2 years లో 100%. ఈరోజు లేని విషయాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ లేడీ ఆ విషయం బయట పెడితే మాకంటే ముందే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆ విషయాలు ఎట్లా తెలుస్తున్నాయి? ఇష్యూ బయటికి రాగానే కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఈరోజు మా కాంగ్రెస్ మేమంతా కూడా కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉంటే మళ్ళీ కావాలని చెప్పి మా మధ్యలో కొట్లాట సృష్టించాలి, మా మధ్యలో ఈ రకమైన ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి చేస్తున్న ప్రయత్నాలు కాబట్టే
బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా నిన్న వీడియో ఏదైతే ఆ లేడీ మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఫస్ట్ ఆ వీడియో బయటకు వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్స్లో, దాన్ని ప్రమోట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. ఆ వీడియోని ఈరోజు కాన్స్పిరసీ క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి ఒక గాంధీయిజం ఏదైతే ఫాలో అవుతున్న ఒక సాధారణమైన మహిళకి ఈరోజు అన్యాయం చేశారు. భారతదేశ మహిళలు ఇవన్నింటినీ గమనిస్తారు. మహిళా బిల్లు పట్ల కూడా మీరు ఏ రకంగా వివరించారో భారతదేశ ప్రజలందరూ గమనించారు. మీ యొక్క నిరంకుశ పాలనకి రాబోయే రోజుల్లో ప్రజలే చర్మగీతం పాడుతారు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మీ పార్టీకి వచ్చినటువంటి శ్రీలత నన్ను కాంగ్రెస్ నేతలు వెంబడిస్తున్నారు, నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు, నేను ఆటోలో వస్తే నన్ను వెంబడించారు అని చెప్తాను. ఈరోజు వారు చేస్తున్న అన్ని కూడా ఒక డైరెక్షన్లో ఎవరో చేయిస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. నిన్నటి వరకు మీడియా ముందుకి రాని వ్యక్తి ఈరోజు ప్రెస్ని అడ్రస్ చేసి కావాలని చెప్పి ఆ రకంగా ఆరోపణలు అభియోగాలు చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగా వారు వివరిస్తున్నట్టు మనకు కనబడుతుంది. 2022లో కేసు అయితే ఆల్రెడీ కేసు దాఖలైతే 2025లో వచ్చిన మీనాక్షి నటరాజన్ గారికి ఆ కేసుతో ఏం సంబంధం ఉంటుంది? వారిని దీంట్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? సో ఇది ఒక పొలిటికల్ మోటివ్ తోటి ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇద్దరు కలిసి తనను డ్రైవ్ చేస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. హరీష్ రావు నిన్న మాట్లాడుతూ మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వకపోతేనే మొన్న పిసిసి చీఫ్ మీద నిన్న మీనాక్షి నటరాజన్ మీద కావాలని చెప్పి లీకులు కానీ ప్రచారం చేస్తున్నారని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబంలో హరీష్ రావు మర్దలు, కేసీఆర్ బిడ్డ, కేటీఆర్ చెల్లె ఈరోజు అడ్డగోలుగా మీరు నీచులు, రాక్షసులు, దయ్యాలు, తెలంగాణ రాష్ట్రాన్ని రాబందులు లెక్క దోచుక తిన్నారని చెప్పి తోడబుట్టిన వాళ్ళ కుటుంబ సభ్యురాలు మాట్లాడితేనే దానిపైన స్పందించే సిగ్గుశరం లేనోళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులు లెక్క మేము కలిసిమెలిసి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని వెళ్తుంటే లేనిపోని ఆరోపణలు చేసి మా మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని చిచ్చులు పెట్టినా కూడా, ఎన్ని ఆరోపణలు చేసినా కాంగ్రెస్ పార్టీ మేమంతా కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉంటాము. మీ బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ ప్రజల ముందు బట్టబయలు గతంలో చేసినాము, ఈసారి కూడా బట్టబయలు చేసి మీ ఇద్దరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేస్తాము.